ఈరోజు సాయంత్రం నా కొడుకు అయినటువంటి శ్రవణ్ కార్పొరేటర్ సాయంత్రం 4:30 దాకా ఇంట్లో ఉన్నాడు, నా వెంబడే ఉన్నాడు. సాయంత్రం 5ంటికి ఆఫీసులో కూర్చుని అతనికి అలవాటు ఉంటుంది. వెళ్ళి ఆఫీసులో కూర్చున్నప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్స్ మాకు తెలియదు 2 కార్లలో వచ్చారు. శ్రవణ్ బాయ్ని కారులో కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు, బయటికి తీసుకొచ్చా అని చెప్పి పక్క వాళ్ళందరూ ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళాను. ఎందుకు తీసుకెళ్లారని నాకు తెలియదు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో అడిగితే మాకు ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. మాకు ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఎవరైనా తీసుకెళ్ళొచ్చండి అంటారు. సిసిఎస్ వాళ్ళు తీసుకెళ్లారా, ఎవరు తీసుకెళ్లారా మాకు ఆ రకంగా ఇన్ఫర్మేషన్ లేదంటారు. కంప్లైంట్ లాడ్జ్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమంటే మేము ఇవ్వమంటారు వాళ్ళు. ఇప్పుడు నాకు 2 సార్లు హార్ట్ బైపాస్ సర్జరీ అయిందండి. 66 ఏళ్ళు నాకు. మా భార్య కింద పడిపోయింది. ఆమెకి ఏమైనా అయితే ఏంటి బాధ్యత? ఏమైనా దొంగతనం కేసా, రేపు కేసా, మర్డర్ కేసా? ఏదైనా ఉంటే చట్టం తరపున చేసుకోవాలి. నేను శ్రవణ్ కార్పొరేట్ నా కొడుకైనా కానీ చట్టం సమర్థించడం ఏదైనా చట్టపరంగా చేసుకోవచ్చు. పోలీసు వాళ్ళైనా సిసిఎస్ వాళ్ళైనా ఎవరైనా సరే కనీసం మినిమం కట్టసీగా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ బాధ్యత లేకుండా తీసుకెళ్ళడానికి నేను చాలా ఆవేదన చేస్తున్నా. దీన్ని మా పెద్ద నాయకులందరూ చెప్పా. ఈటల రాజేంద్ర గారికి, రఘునందన్ రావు గారికి, రామచంద్రరావు గారికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ అందరి దృష్టికి వెళ్ళింది. శ్రవణ్కి ప్రాణభయం ఉంది. గతంలో ఏం కేసులు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఏమన్నా ప్రాణభయం ఉంటే మాత్రము ఇక్కడ ఈ అధికారులదే బాధ్యత అని చెప్పి నేను మీ అందరి ముఖ్యంగా చెప్తున్నాను. దయచేసి నా బాధను మీరు అడ్డుకోవాల్సిందిగా కోరుతున్నాను. సిఐ గారు కలవలేదు, ఎస్ఐ గారు కలిశారు. కంప్లైంట్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమంటే మాకు ఇచ్చే రైట్ లేదండి, మేము కంప్లైంట్ ఇవ్వము, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వను అని చెప్తున్నారు ఆయన. ఏమనంటే మీరు సిసిఎస్కి వెళ్ళండి అంటున్నారు. దాని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదంటున్నాడు ఆయన. మాకు తెలియదు అంటున్నాడు. అంటే నేనన్నా ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్తే అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వస్తే మాకు చెప్తారండి. ఇక్కడ వేరే వాళ్ళు సిసిఎస్ వాళ్ళు వీళ్ళు వస్తే మాకు చెప్పరు, మాకు తెలియదు అంటున్నాడు. తెలియకపోతే ఇంకెందుకు? వాళ్ళు గుండాలైతే, వాళ్ళు పోలీసు వాళ్ళు కాదండి, సిసిఎస్ వాళ్ళు కాదండి, గుండాలైతే దెన్ వాట్? శాంతి భద్రత రక్షణ ఇది. కాబట్టి ఒకవేళ వారి మీద వారెంట్ ఉన్నా ఏదైనా విషయం ఉన్నా కూడా ఇప్పుడు దాదాపు ఆయన తీసుకెళ్ళి 5 గంటలకు తీసుకెళ్లారు. ఇప్పుడు దాదాపు 8:30 అవుతుంది. వారు కూడా వారి అనుభవం ఉంది కాబట్టి 1 గంట సేపు ఓపిక పెట్టారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందని. అదే భాగంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ శాంతియుతంగానే వచ్చి అడుగుదామని అడిగితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. వారికి ఇన్ఫర్మేషన్, ఏ తండ్రికైనా, ఎంత నాయకుడైనా, ఎంత ఉన్నా కూడా ఏ తండ్రికైనా ఒక ఆవేదన ఉంటుంది. వారు చెప్పినట్టుగా వారికి బాధపడుతున్నారు. ఒక బాధ్యత గల అధికారులు విషయం ఏముందని చెప్పాలి. రాంబాబు గారు చెప్పేది ఒకటే, 5:30 నుంచి వారు సహనంగా మా అందరిని కూడా వెయిట్ చేసి దీని ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి ఇప్పుడు 8:30 అంటే 7 గంటలు, 1 గంట సేపు అయింది మేము ఇక్కడ వచ్చి. ఇంతసేపు వెయిట్ చేసిన ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంటి? ఆల్రెడీ వారి పైన ఇబ్బందులు ఉన్నాయి, వారి పైన థ్రెట్ ఉన్నదని వారు ఆవేదన పడుతున్నారు. అంత సహజమైన విషయం, సమంతమైన విషయమే అది అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా వారి కుటుంబ సభ్యులకు కానీ, మా పార్టీ నాయకులకు కానీ, లేదంటే ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు శ్రవణ్ ఎక్కడున్నా, ఏ నిర్బంధంలో ఉన్నా, వాళ్ళ తల్లి కింద పడిపోయింది, స్పృహ తప్పింది ఆమెకి. ఎక్కడున్నా కానీ కనీసం శ్రవణ్ని వాళ్ళ అమ్మతో మాట్లాడించే ఏర్పాటు చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. పార్టీ నిర్ణయం మేరకు పార్టీ కార్యాచరణ ఉంటుంది. మా అధ్యక్షుడు ఉన్నాడు, మా డివిజన్ అధ్యక్షుడు ఉన్నారు, ఇక్కడ సోమ శ్రీనివాస్ గారు ఉన్నారు, మా కన్వీనర్. పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి. We want justice. 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 పోలీసుల నిర్లక్ష్య వైఖరి, 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 పోలీసుల నిర్లక్ష్య వైఖరి. డీజీపీ గారు స్పందించాలి, స్పందించాలి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు స్పందించాలి, స్పందించాలి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు స్పందించాలి, స్పందించాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. శ్రవణ్ను వెంటనే విడుదల చేయాలి, వెంటనే విడుదల. మిత్రులకు నమస్కారం. ఈరోజు 5:30 గంటల సమయంలో
మా యొక్క కార్పొరేటర్ అయినటువంటి శ్రవణ్ గారిని ఎవరో దుండగులు వచ్చి తీసుకెళ్ళిరన్న సందేశం మాకు రాగానే మేమందరం కూడా ఒకరినొకరు కూడా చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మల్కగిరి పిఎస్లో వచ్చి ఎస్ఐ గారు ఉన్నారు, ఇక్కడ కూడా ఎవరు బందోబస్తులో పోయారని చెప్పేసి ఎస్ఐ గారు ఒకరే ఉన్నారు. అయ్యా మరి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదండి, మాకు ఏం తెలియదు అని చెప్తా ఉన్నాడు ఆయన. మరి ఇది ఎవరన్నా దుండగులు చేసినట్టయితే వాళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి రౌడీజం తీసుకుని పోతారు, అదొక టైపు. మరి చట్టపరంగా ఒకవేళ పోలీసులు వచ్చినట్టయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు లోకల్ పిఎస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకోవాలి. అతనేం దొంగ కాదు కదా, బందిపోటు కాదు, దొంగ కాదు, ఉగ్రవాది కాదు తీసుకెళ్ళడానికి. మరి ఏ రకంగా వీళ్ళు తీసుకెళ్ళారు అనేది కూడా చాలా చట్టపరమైనటువంటి నేరం ఇది. మరి వాళ్ళ ఇంట్లో చూసినట్టయితే వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ అమ్మనైతే ఇప్పుడు స్ట్రోక్ పడిపోయింది ఆమె. రేపు వాళ్ళ ఇంట్లో మరి జరిగినట్టయితే దీనికి అంత బాధ్యులు ఇవ్వాలండి. అంత ఘోరం ఏం చేసిండు, అంత తప్పు ఏం చేసిందని మీరు ఆ రకంగా తీసుకోవడం జరిగింది. అది మంచి మర్యాద కాదు. అతను మీరు కొద్ది క్షణాలని అతను తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళరు అక్కడ ఇష్టపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారీ ఎత్తున మేము పోలీస్ చట్టం కానీ ఏదైనా కానీ దానికి మేము వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్పి మనస్ఫూర్తి చెప్పుకుంటూ మీరు ఎవరు తీసుకెళ్ళినా కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి కొద్ది క్షణాల్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలేయాలని చెప్పి మేము ఫస్ట్ శ్రవణ్ గారిని మాట్లాడించండి. ఆమెకి ఏదైనా జరిగింది కనుక జరిగినట్టయితే దీనికి పూర్తి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చేస్తామని మేము భారీ ఎత్తున దీన్ని ఆందోళన చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం.